హలో, మన ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఓకే, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చరిత్రలో కేవలం వ్యాపారం కోసం వచ్చిన ఒక చిన్న కంపెనీ ఏకంగా ఒక దేశాన్ని పాలించే స్థాయికి ఎలా ఎదిగిందో ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఈస్ట్ ఇండియా కంపెనీ గురించే మాట్లాడుతున్నాం. కేవలం ట్రేడింగ్ కోసమే వచ్చిన వాళ్లు ఎవరికి జవాబుదారీతనం లేని ఒక భారీ నియంతృత్వ సంస్థగా ఎలా మారిపోయారు? అసలు ఆ అరాచకాన్ని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ పార్లమెంట్ తెచ్చిన 1773 మరియు 1781 చట్టాల వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. సో మనం ముందుకెళ్లే క్రమంలో ఈ ఎక్స్ప్లెయినర్లో ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఆ కార్పొరేట్ సామ్రాజ్యం ఎలా నియంత్రణ కోల్పోయిందో చూద్దాం. ఆ తర్వాత దాన్ని దారిలోకి తేవడానికి వేసిన 1773 చట్టం, దాని ఎఫెక్ట్స్, అలాగే అందులో ఉన్న లూప్ హోల్స్ని కవర్ చేయడానికి తెచ్చిన 1781 అమెండింగ్ యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా ఇన్ని చేసినా మిగిలిపోయిన సమస్యలేంటో కూడా కవర్ చేద్దాం. ఒక ప్రాబ్లం, దానికి సొల్యూషన్, ఇలా ఒక ఆర్డర్లో వెళ్దాం. సో మీకు ఈజీగా కనెక్ట్ అవుతుంది. సెక్షన్ 1, ఏ రోగ్ కార్పొరేట్ ఎంపైర్, అంటే రెగ్యులేషన్స్ రాకముందు ఉన్న అరాచకం. అసలు ఏ చట్టాలు, రూల్స్ రాకముందు పరిస్థితులు ఎలా ఉండేవో ఒక్కసారి ఆలోచించండి. ఒక పెద్ద దేశం మొత్తం ఒక ప్రైవేట్ కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోవడం, వాళ్లకి అన్లిమిటెడ్ పవర్స్ ఉండడం నిజంగా మైండ్ బ్లాంక్ అవుతుంది కదూ. ఈ టైంలైన్ చూడండి. 1600ల్లో క్వీన్ ఎలిజబెత్ చార్టర్తో జస్ట్ ఒక ట్రేడింగ్ కంపెనీగా బ్రిటిష్ వాళ్లు ఇండియాలో అడుగుపెట్టారు. అంతా నార్మల్గానే ఉంది. కానీ 1764 బక్సార్ యుద్ధంలో వాళ్ల గెలుపు మొత్తం సీన్ మార్చేసింది. 1765లో మొఘల్ చక్రవర్తి షా ఆలం II దగ్గర్నుంచి వాళ్లు కీలకమైన హక్కుల్ని లాగేసుకున్నారు. ఇక పరిస్థితులు వాళ్ల కంట్రోల్ తప్పిపోయి ఎంత దారుణంగా తయారయ్యాయంటే 1773 నాటికి బ్రిటిష్ గవర్నమెంట్ రంగంలోకి దిగి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ తీసుకురాక తప్పలేదు. సో ఇక్కడ అసలు టర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఈ దివాణీ హక్కులు వాళ్ల చేతికి రావడం. దివాణీ హక్కులంటేంటో తెలుసా? బెంగాల్, బీహార్, ఒరిస్సా లాంటి పెద్ద పెద్ద ప్రాంతాల్లో పన్నులు వసూలు చేసుకునే పవర్, ఇంకా సివిల్ జస్టిస్ మీద అధికారం. కేవలం వ్యాపారం చేసుకునే వర్తకులు ఓవర్ నైట్లో ఒక ప్రభుత్వాన్ని నడిపించే పాలకుల స్థాయికి ఎదగడానికి ఇదే మెయిన్ రీజన్. ఈ దివానీ రైట్స్ వచ్చాక మొదలైన ద్వంద్వ పాలన, అంటే డ్యూయల్ సిస్టమ్ ఎలా ఉండేదో చూస్తే మీకు నవ్వొస్తుంది, కోపం కూడా వస్తుంది. ఒకవైపు ఈస్ట్ ఇండియా కంపెనీని చూడండి. వాళ్లకి ఫుల్ పవర్స్ ఉన్నాయి, డబ్బులకి లోటే లేదు. కానీ జనం పట్ల, అడ్మినిస్ట్రేషన్ పట్ల జీరో రెస్పాన్సిబిలిటీ. అదే మన ఇండియన్ రూలర్స్ వైపు చూస్తే మొత్తం బాధ్యతలన్నీ వాళ్ల నెత్తిమీద వేశారు. కానీ వాళ్ల చేతిలో పవర్ లేదు, ఖజానాలో చిలీగవ్వలేదు. అకౌంటబిలిటీ లేని పవర్ ఎంత డేంజరసో చెప్పడానికి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. మరి ఇలాంటి పిచ్చి సిస్టమ్ ఉంటే ఏమవుతుంది? కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. కంపెనీ ఎంప్లాయీస్ అయితే కరప్షన్లో పీకల్లోతు మునిగిపోయారు. రైతుల మీద విపరీతంగా పన్నులు వేసి వాళ్లను దారుణంగా అణగదొక్కారు. ఇక్కడో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అంతా లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోయి ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నారు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రం అప్పుల పాలై బ్యాంక్రప్ట్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది. ఏంటి విచిత్రంగా ఉంది కదూ? అవును, ఉద్యోగులేమో కంపెనీ ఖజానాను లూటీ చేసేస్తున్నారు. దాంతో ఈ భారీ కార్పొరేట్ కంపెనీ బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికెళ్లి మమ్మల్ని ఆదుకోండి, బెయిలౌట్ చేయండి అని అడుక్కునే పరిస్థితి వచ్చింది. సెక్షన్ 2, రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. దీన్నే బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన మొట్టమొదటి మేజర్ ఇంటర్వెన్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కంపెనీ సృష్టిస్తున్న ఈ అరాచకాలను ఆపడానికి, ఆ సిస్టమ్ను ప్రక్షాళన చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఫస్ట్ టైం సీరియస్ యాక్షన్ తీసుకుంది. అప్పుడే గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ ఆధ్వర్యంలో ఈ చట్టం వచ్చింది. ఇక్కడ ఈ 6% అనే నంబర్ కనిపిస్తుంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. కంపెనీ చేస్తున్న ఈ ఫైనాన్షియల్ అరాచకాలను కంట్రోల్ చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ తమ వాటాదారులకు, అంటే షేర్ హోల్డర్స్కి ఇచ్చే డివిడెండ్స్ను ఖచ్చితంగా 6% మాత్రమే లిమిట్ చేశారు. ఇదొక రకంగా వాళ్ల ఆర్థిక క్రమశిక్షణ కోసం వేసిన పెద్ద కళ్లం. అలాగే ఈ యాక్ట్ ద్వారా కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును కూడా సెటప్ చేశారు. ఇందులో ఒక చీఫ్ జస్టిస్, మరో 3 ఇతర జడ్జిలుంటారు. బెంగాల్ ఏరియాలో ఉన్న బ్రిటిష్ పౌరులందరి పౌర మరియు క్రిమినల్ కేసులను డీల్ చేసే పవరంతా ఈ కోర్టుకి అప్పగించారు. అసలు అడ్మినిస్ట్రేషన్ని ఒకే తాటిమీదకు, అంటే సెంట్రలైజ్ చెయ్యడానికి ఈ చట్టం ఎలాంటి రూల్స్ తెచ్చిందో ఇప్పుడు చూద్దాం. కలకత్తాలో ఒక గవర్నర్ జనరల్ను, ఆయనకు సపోర్ట్గా 4 సభ్యులతో ఒక కౌన్సిల్ను క్రియేట్ చేశారు.
మద్రాస్ బాంబే ప్రెసిడెన్సీలను కూడా కలకత్తా కంట్రోల్ కిందకే తీసుకొచ్చారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ పదవీకాలాన్ని 4 సంవత్సరాలకే ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ చెప్పిన కరప్షన్ పాయింట్ గుర్తొచ్చిందా? దానికి చెక్ పెడుతూ కంపెనీ ఎంప్లాయీస్ ఎవ్వరూ కూడా స్వంత వ్యాపారాలు చేయకూడదని, ఎవరి దగ్గర లంచాలు తీసుకోకూడదని స్ట్రిక్ట్గా బ్యాన్ చేశారు. అంతేకాదు, కంపెనీ అకౌంట్స్ అన్నీ ఇన్స్పెక్ట్ చేసే పవర్ బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకుంది. రెవెన్యూ, సివిల్, మిలిటరీ వ్యవహారాల మీద రెగ్యులర్గా రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఆర్డర్ వేసింది. ఇదంతా ఒక కార్పొరేట్ కంపెనీని టైట్ చేయడమే కదా. సెక్షన్ 3 1773 చట్టం ఇంపాక్ట్స్. తొలి అడుగులు. అందులో ఉన్న ఫేటల్ ఫ్లాస్ అంటే తీవ్రమైన లోపాలు. ఇక్కడ మనం ఈ చట్టం సక్సెస్ అయిందా లేదా ఫెయిల్ అయిందా అని చూస్తే రెండు వైపులా చూడాలి. ఈ టేబుల్ దాన్ని క్లియర్గా చూపిస్తుంది. హిస్టారికల్గా చూస్తే కంపెనీ వ్యవహారాలను దారిలోకి తేవడానికి బ్రిటన్ వేసిన ఫస్ట్ స్టెప్ ఇది. కంపెనీకి పొలిటికల్ పవర్స్ కూడా ఉన్నాయని రికగ్నైజ్ చేసింది, సెంట్రలైజ్డ్ పాలనకు ఒక పునాది కూడా వేసింది. ఇదంతా బాగానే ఉంది, కానీ దీని లిమిటేషన్స్ చూస్తే షాక్ అవుతారు. ఇది కేవలం పైనున్న అధికారులను, ఫినాన్షియల్ వ్యవహారాలను మాత్రమే కంట్రోల్ చేసింది. గ్రౌండ్ లెవెల్లో రైతులు పడుతున్న కష్టాలను, ఆ దారుణమైన శిస్తు విధానాలను అసలు పట్టించుకోనేలేదు. అంతేకాదు, మన లోకల్ రాజులతో వచ్చే గొడవలను ఆపడంలో ఈ చట్టం కంప్లీట్గా ఫెయిల్ అయింది. సో ఇప్పుడొక పెద్ద లాజికల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక సామ్రాజ్యానికి టాప్ లెవెల్లో ఉన్న వ్యవస్థల మధ్యే అధికారాల కోసం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేసిన ఒక చట్టాన్ని ఎలా ఫిక్స్ చేయాలి? అవును, 1773 చట్టం ఎగ్జిక్యూటివ్ మరియు జ్యుడిషియరీ అంటే ప్రభుత్వం, కోర్టుల మధ్య కరెక్ట్గా లైన్ గీయలేదు. దానివల్ల విపరీతమైన లీగల్ గొడవలు మొదలయ్యాయి. దీన్ని సెట్ చేయడానికే మనకు నెక్స్ట్ చట్టం సీన్లోకి వచ్చింది. సెక్షన్ 4 అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. దీన్నే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటారు. ఆ 1773 చట్టంలో ఉన్న లూప్ హోల్స్ కవర్ చేయడానికి తెచ్చిన ఈ 1781 యాక్ట్లో ఏం చేశారంటే, ఎవరి పవర్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా డివైడ్ చేశారు. ఒకవైపు సుప్రీంకోర్టు పవర్స్ కట్ చేశారు. అంటే ప్రభుత్వం తన డ్యూటీలో భాగంగా తీసుకునే అఫీషియల్ నిర్ణయాల్లో కానీ, రెవెన్యూ వసూళ్ల విషయంలో కానీ సుప్రీంకోర్టు వేలు పెట్టకూడదు అని తేల్చేశారు. ఇంకోవైపు గవర్నర్ జనరల్ మరియు వాళ్ల కౌన్సిల్ తీసుకునే అధికారిక నిర్ణయాలకు సుప్రీంకోర్టు పరిధి నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చారు. కంపెనీ ఉద్యోగులు కూడా తమ డ్యూటీలో భాగంగా చేసే పనులకు ఎవరికీ జవాబు చెప్పాల్సిన పని లేదు అని రక్షణ కల్పించారు. దీంతో కోర్టుకి, గవర్నమెంట్కి మధ్య ఉన్న వార్ క్లియర్ అయింది. లెట్స్ మూవ్ ఆన్ టు దిస్ పాయింట్. ఇక్కడ కోర్టులో అప్పీల్ చేసుకునే విధానాన్ని కూడా కంప్లీట్గా మార్చేశారు. ఈ కొత్త హైరార్కీ ఎలా ఉందంటే, ముందుగా సివిల్ కేసులు ఏవైనా ఉంటే అవి లోకల్గా ఉండే ముఫస్సల్ కోర్టుల దగ్గరకు వెళ్తాయి. అక్కడ్నుంచి పైకి అపీల్ చేయాలంటే ప్రొవిన్షియల్ లేదా సదర్ అదాలత్ కోర్టులకెళ్ళాలి. మరి అక్కడ్నుంచి ఎక్కడికి వెళ్ళాలి? సుప్రీంకోర్టుకి కదా? కాని కాదండి. అక్కడ్నుంచి సుప్రీంకోర్టుకి వెళ్లకుండా గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ దగ్గరికే ఫైనల్ అపీల్కి వెళ్లేలా రూల్ మార్చేశారు. అంటే న్యాయ వ్యవస్థ కన్నా పాలనా యంత్రాంగానికే ఫుల్ పవర్స్ ఇచ్చేశారన్నమాట. ఈ 1781 చట్టంలో మనం మిస్ అవ్వకూడని మరికొన్ని పాయింట్స్ ఉన్నాయి. మన లోకల్ కల్చర్, పద్ధతులను గౌరవిస్తూ కోర్టుల్లో కేసులు విచారించేటప్పుడు ప్రజల పర్సనల్ చట్టాలను ఫాలో అవ్వాలని రూల్ పాస్ చేశారు. అలాగే అవినీతిని ఆపడానికి పన్నులు వసూలు చేసే సిస్టమ్ను ఇంప్రూవ్ చేశారు. జమీందార్లకు అన్యాయం జరగకుండా కొత్త రూల్స్ తెచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రెవెన్యూ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి కల్కత్తాలో డెడికేటెడ్గా ఒక బోర్డ్ ఆఫ్ రెవెన్యూని స్టార్ట్ చేశారు. సెక్షన్ 5 అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ అండ్ లెగసీ అంటే సాల్వ్ అవ్వని సమస్యలు, ఓవరాల్గా మనం చూడాల్సిన బిగ్గర్ పిక్చర్. ఈ స్లైడ్లో మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ అండ్ చేదు నిజమేంటంటే, ఈ 2 చట్టాల వల్ల అడ్మినిస్ట్రేషన్ సెట్ అయి ఉండొచ్చు, ఎవరి పవర్స్ ఏంటో క్లారిటీ వచ్చుండొచ్చు. కానీ ఇదంతా ఎవరికోసం? పై స్థాయిలో వాళ్లకోసం మాత్రమే. ఇండియాలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న అసలైన ఆర్థిక, సామాజిక సమస్యల గురించి బ్రిటిష్ పార్లమెంట్ కనీసం ఆలోచించలేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని వ్యవస్థలు మార్చినా వాళ్ల ఫోకస్ అంతా వ్యాపారం, లాభాల మీదే తప్ప ఇక్కడి మనుషుల సంక్షేమం గురించి ఏమాత్రం కాదని ఈ చట్టాలను బట్టి మనకు క్లియర్గా అర్థమవుతోంది. సో ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్ను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఎండ్ చేద్దాం. రోజురోజుకి ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార దాహం, సామ్రాజ్యకాంక్షలు పెరిగిపోతున్న టైంలో కేవలం ఇలాంటి పేపర్ల మీద రాసే చట్టాలతో వాళ్లు ఇండియాలో చేస్తున్న ఈ అరాచకాన్ని ఇంకెంతకాలం కప్పిపుచ్చగలరు? నిజానికి ఈ ప్రశ్నే తదుపరి వచ్చిన 19వ శతాబ్దపు చరిత్రకు పునాది వేసింది.